ఉపవాసాల్లో కూడా తీవ్రవాదులు ఉంటారు, ఉగ్రవాదులు. ఒకరోజు ఏకాదశిన ఉపవాసం ఉంటారు, మహిళలు ఉంటారమ్మా, నమస్కారం. అటువంటి పిచ్చి తగ్గించుకోండి, ఆరోగ్యాలు పాడైపోతాయి. ఏకాదశి కదా అని ఈరోజు ఉపవాసం ఉంటారు, మర్నాడు ఇంకోటి ఏదో సోమవారం వస్తుంది శివుడికి మొక్కుకున్నామని ఉపవాసం ఉంటారు, మర్నాడు గురువారం వస్తే బాబా గారికి మొక్కుకున్నామని ఉపవాసం ఉంటాడు. ఆ మూడో రోజు వాళ్ళ తద్దినం వస్తుంది, వాళ్ళ తద్దినమో ఈవిడి తద్దినమో తెలియదు. తినకూడదు. 4 రోజులు వరుసగా ఉపవాసం ఉంటే ఏమవుతావు ఇక్కడ? అలా ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు ఉపవాసం 24 గంటల మించి ఉండవలసి వస్తే మన పద్ధతులు మనమే మార్చుకోవాలి, లేదా ఆరోగ్యం బాగుండదు. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అంటారు. ఆ శరీరాన్ని మించిన ధర్మ సాధనం లేదు. ఇది ఉండగానే ఏమన్నా చేయాలి. ఇంత ఉండబట్టే నేను చెప్పడం మీరు వినడం జరుగుతుంది. శరీరం లేకపోతే ఏం వింటాం ఇక్కడ? ఏం ఆచరిస్తాం? ఏం చెబుతాం? శరీరాన్ని కాపాడుకోవాలి అంటే దాని నియమాలు దానికి ఉంటాయి. దాన్ని ఎప్పుడు 24 గంటల ఫాస్టింగ్లో అలా పెట్టేయకూడదు. ఏకాదశి నాడు కూడా మంచినీళ్ళు తాగుతారు, మజ్జిగ తాగుతారు, తప్పు లేదు. సరిగ్గా మనం పలహారం చేసే సమయానికి గ్లాసు మజ్జిగ తాగాలి. మధ్యాహ్నం భోజనం చేసే సమయానికి ఇంకో గ్లాసు మజ్జిగ తాగాలి, లేదు ఒక గ్లాసు పాలైనా తాగాలి. అది ఉపవాసం చేసే విధానం. అందుకని మొత్తం మానేసి కటిక ఉపవాసం, ఉమ్ము కూడా మింగకూడదనేంత పనికిమాలిన ఆచారాలు మన దగ్గర ఉండవు. ఎప్పుడు హిందూ ధర్మం అంటే ఒకటే లెక్క, మనిషి చెయ్యగలిగిన దాన్నే పెడతారు. హిందూ ధర్మంలో చెయ్యలేని దాన్ని పెట్టరు. ఆచరణాత్మకం కాస్త కష్టంగా ఉంటుంది కానీ చేయగలరు. అంటే మనిషి బలంతో పాటుగా బలహీనతను కూడా గుర్తించిన ఏకైక మతం హిందూ మతం.